నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కంటి చూపుకి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకుతో వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. కంటి చూపుకి చాలా మంచిదండి. చూడండి, ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల పొనగంటి ఆకుని నీట్గా ఒలిచేసుకున్న తర్వాత ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె అనేది మరి ఎక్కువేం అవసరం లేదండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసేసుకొని, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకు తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇంకా ఈ ఆకుకూరని వేసేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. మామూలుగా మనం తోటకూర, సిర్రికూర వాటితో మనం వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా, మునగాకు. కానీ ఈ ఆకు అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంటుందండి. మనకు ఆకు కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూడండి, ఇప్పుడు కొద్దిసేపు ఈ ఆకుకూరని ఫ్రై చేసేసుకోవాలి. మనం కడిగి ఉంటాం కాబట్టి కొద్దిగా నీళ్ళు అనేది ఉంటాయి. ఆ నీళ్ళతోనే ఈ ఆకుకూర అనేది మనకు ఉడికిపోతుందండి. చాలా తక్కువ టైంలోనే ఈ ఆకుకూర అనేది మనకు ఉడికిపోతుంది. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆ నీళ్ళతోనే మనకు ఆకు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కొద్దిగా ఒక 2 నిమిషాలు మనం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువైపోయినా కూడా మళ్ళీ మనకు ఉప్పు అనేది ఎక్కువైపోతుంది, తినలేము. ఇంకొక 5 నిమిషాలు ఈ ఆకుకూరని మీడియం ఫ్లేమ్కి, హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాంటి ఆకుకూరలు వేపుడు చేసుకున్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా చేసుకున్నామంటే అందరూ కూడా తినచ్చండి. ఆకు ఎక్కువగా ఉంటుంది, మనకు రెసిపీ అంతా అయిన తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తుందండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఆ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పొడి అండి. మనం చట్నీ చేసుకుంటాం కదా, కొబ్బరి చట్నీలు, ఆ పప్పులతో కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చివరగా ఇంకా కారం పొడి ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, పొనగంటి ఆకు వేపుడు రెడీ అయిపోయింది. ఆ రైస్లో కలుపుకొని తినొచ్చు, అలాగే సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినొచ్చండి. లేదు, ఉత్త ఆకు కూడా మనం స్నాక్ కింద తినేయచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.